కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇందు మూలంగా విద్యాశాఖ మంత్రికి తెలియజేయనది ఏమనగా విద్యారంగానికి విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈనాడు చెలో డిఈఓ ఆఫీస్ కార్యాలయం నిరసన తెలియజేయడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా ప్రైవేటు మరియు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యారంగ సమస్యలపై మౌలిక వసతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఏబీవీపీ. అంతేకాకుండా మెగా డిఎస్సి 24,000 పైగా ఉన్నటువంటి డిఎస్సి పోస్టులని, టీచర్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి అని, ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే ఉందో విద్యా రంగం చట్టంపై 25% ఫ్రీగా వాళ్ళకి విద్యని అందించాలని చెప్పేసి వెంటనే విద్యా చట్టాన్ని తల్లిదండ్రుల రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము ఆ స్కూల్లో ఉంటా కానీ ఒక్కొక్క పుస్తకాలు ఒక్కొక్క దగ్గర వినాలంటే మాకు కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళే మాకు అరేంజ్ చేస్తారు. పేరెంట్స్ కూడా ఆ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మాకు తమలో కలెక్టర్ సార్ ఏమన్నారు, బోర్డు పెట్టించారు, బ్యానర్ ప్రతి స్కూల్ దగ్గర పెట్టండి, కంపల్సరీ కొనాలని లేదు అని చెప్పి వాళ్ళు పేరెంట్స్ కొంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. దాని గురించి సార్ ఒకటి సంతోషం అదే కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టుని మేము గౌరవిస్తాం, చట్టంగా వస్తాం. కోర్టు ఆర్డర్ ఇచ్చిన లిమిట్లో బుక్స్ అమ్మాలనేసి మాకు కూడా తెలుస్తాం. మేము దానిలో ఉన్నాం సార్, అందరం చదువుకున్నాం. కాకపోతే ఏమైందంటే మీ గతంలో సార్ 2,000 బుక్లు 2,000 ప్రైస్ బుక్స్ తెచ్చి 10,000 పేరుతో సహా మీకు ఇచ్చాం సార్. ఇదే ఇచ్చాము, ఇదే కలెక్టరేట్ సాక్షిగా మీకు ఇచ్చాము. పోలీసులు కూడా అందరూ ఉన్నాడు, మీడియా ఉన్నప్పుడు. అప్పుడు ఎందుకు సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? మేము చెప్పాము, తల్లిదండ్రుల బాధ్యత అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సార్ తల్లిదండ్రులు కాదు సార్, నేను అనేది స్కూల్ పైన ఏం తీసుకున్నారు యాక్షన్ సార్? మేము గతంలో కూడా సార్ మనం టౌన్కి కాల్ చేసాం సార్, కంప్లైంట్ చేసాం. మేము స్కూల్తో బుక్స్ అమ్ముతున్నారు సార్, దీనిపైన పరిస్థితి ఏంటి సార్? విద్యార్థుల దగ్గర మీ సపోర్ట్తోని స్కూల్ యాజమాన్యాలు ఎంత వసూలు చేస్తున్నారు తెలుసా సార్ మీకు? సరే, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. నేను ఒక పేరెంట్, ఓకే సార్, ఒక ప్రైవేట్ స్కూల్లో నా పిల్లలు చదువుతున్నాను. ఓకే, మీకు బయట 2,000 దొరుకుతుంది, మీకు గోయిన పర్చేస్ ఆయన 10,000 తీసుకున్నారంటే నీకు అపోజ్. కానీ నేను బుక్కులు కనుక విద్యార్థి స్కూల్లో కొననట్టయితే మేము ఎగ్జామ్ పెట్టాము, మేము అసలు జాయిన్ చేసుకున్న పరిస్థితి ఏంటి? మళ్ళీ సార్ గతంలో ఎన్నోసార్లు వచ్చారు సార్, మీ కాల్స్ ద్వారా కూడా చెప్పారు. మేము కాదు, పేరెంట్స్ కూడా వచ్చారు సార్. సార్ మీ దగ్గర పేరెంట్స్ వచ్చారు సార్. చెప్పామండి, చాలా మంది పేరెంట్స్ మాకు జీవనాల్లో కూడా సార్ ఈరోజు సార్ మీడియా సాక్షిగా సార్ మనం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో సార్ ప్రైవేట్ స్కూల్ ఏ మాత్రం మీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంది సార్? ఒక్కటి స్కూల్ పేరు చెప్పండి. ఈ రోజే పోదాం సార్, మిమ్మల్ని తీసుకునే పోదాం. వీడికి లేస్తాము, మీరు వెహికల్ తీసుకొని మా దగ్గర సార్ కనీసం కామారెడ్డి జిల్లాలో ప్లేయర్ చేయని గ్రౌండ్ లేని స్కూల్ కి మీరు పర్మిషన్ ఇస్తారు సార్. ఈ రోజు ప్లేయర్ చేయని కూడా మీకు తెలుసుండాలి చట్టం. నేను కూడా ఒక స్టూడెంట్, లాస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను అడుగుతున్నా, ప్లేయర్ చేసే అంత గ్రౌండ్ ఉంటేనే స్కూల్ పర్మిషన్ ఇవ్వాలి. ఈ రోజు ఏ ఒక్క స్కూల్ కూడా ప్లేయర్ పార్టీస్ ఎట్లా ఇస్తారు సార్ మీరు పర్మిషన్? ఇప్పటి కావు 18-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఓకే సార్, అది 5 కిలోమీటర్ సరౌండింగ్స్ ఉండాలి, నాకు కూడా తెలుసు. 5 కిలోమీటర్ సరౌండింగ్ గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్ చేసే గ్రౌండ్ మాత్రం స్కూల్లో ఉండాలి. అది మీకు తెలుసు అనుకుంటా, లేకుంటే నా దగ్గర జియో ఉంది, నేను చూపెడతాను. అర్బన్ లో ప్రాబ్లం ఉందండి, మాకు కూడా జియోలు ఉన్నాయి. అర్బన్ లో ఏంటంటే పక్కన కమ్యూనిటీ వాళ్ళు కాలనీలో తీసుకోవచ్చు, అదే రూరల్ అంటే ప్లేస్ ఉంటుంది కాబట్టి. రూరల్ లేదు సార్. సార్ ఓకే సరే, అర్బన్ లా సరే, మేము వీళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ తో అర్బన్ వదిలేస్తాం. రూరల్ ఈరోజు తిరుగుదాం సార్, దోమకొండ తిరుగుతారా, ఏడుకు పిచ్చుకుందా, ఏ స్కూల్ గ్రౌండ్ ఉందా చూపెట్టండి సార్. ఈ రోజు ఏ స్కూల్ ఫైర్ సేఫ్టీ ఉంటుందండి, కనీసం బీఎడ్ చేసిన టీచర్లు. నేను జిల్లా విద్యాశాఖ అధికారి. ఇక్కడ ఏబీవీపీ స్టూడెంట్స్ కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ డిబేట్స్కి సంబంధించి వాళ్ళతో చర్చించడం జరిగింది. ఒక 5 మంది వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆ ఇష్యూస్ మీద మేము పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తాము. నెంబర్ 1 ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదని అంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటున్నారు. అది కూడా మేము పై అధికారులకు విన్నవిస్తాము, అది ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణకు సంబంధించి మనకి ప్రభుత్వము ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఫీజు తీసుకోవాలని మనకి ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు లేవు. అయినప్పటికీ వీళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారం మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కూడా చెప్తా ఉన్నాము, లిమిటెడ్ ఫీ తీసుకోండి, తక్కువ హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేయొద్దని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా నోట్బుక్స్, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మడం జరుగుతుందని కొంత అపవాదం ఉంది. దానిపైన వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు. అంటే ఏంటంటే ఏదేమైనా ఎంఆర్పీ రేటుకి అమ్మాలి, అధిక రేట్లు అమ్మొద్దని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు స్టూడెంట్స్ మరి ఏబీవీపీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక 5,000 పుస్తకాల రేటు ఉంటే 10,000 తీసుకుంటున్నారని అంటున్నారు. మరి అట్లాంటి విషయంలో పేరెంట్స్ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది.
మీకు రేట్ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు, రేట్ తక్కువ ఉంటేనే తీసుకోండి, లేకుంటే బయట కొనడానికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. అలాగే కస్తూర్బా పాఠశాలలో అవి రెసిడెన్షియల్ స్కూల్ అమ్మాయిలకు సంబంధించి అది ఖచ్చితంగా అందులోనే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కొంత మధ్యాహ్న భోజనంలో కొంత వాళ్ళు అడ్జస్ట్ చేశారు, ఫుడ్ అది రావట్లేదని. దాని మీద మేము తప్పకుండా ఇప్పుడు టెండర్స్ ఉన్నాయి. ఈ టెండర్స్లో ఖచ్చితంగా వాళ్ళకు కేజీబీలకు కానీ మధ్యాహ్న భోజనాలు కానీ అన్నీ సక్రమంగా పెట్టాలని మేము మండల ఆఫీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏ విధంగా ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ పూర్తిగా లేరని అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ డిఎస్సి సెలక్షన్ నోటిఫికేషన్ పడేది, అందరూ అప్లై చేశారు. మన జిల్లాకి దాదాపు 506 పోస్టులు మనం నోటిఫై చేశాము. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు డిఎస్సి జరుగుతుంది, వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. రీసెంట్లీ ప్రమోషన్ కూడా జరిగింది, ఎడ్యుటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోయారు. మళ్ళీ రేపటి నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్లకు కూడా ట్రాన్స్ఫర్ ఆన్లైన్లో జరుగుతూ ఉంది. సో అన్ని విషయాలు ఎవరెవరు కాలేజ్ వాళ్ళు ఉంటే కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు ఉంటే స్కూల్ అధికారులు, అలాగే రెసిడెన్షియల్ జ్యోతిబాపులే ఉంటే అందరూ స్కాలర్షిప్లకు సంబంధించి కన్సర్న్ అధికారుల దృష్టి కూడా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకున్నాను. ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకున్నారు సార్ మీరు? గ్రౌండ్స్ లేని అలాంటి పైన ప్రైవేట్ స్కూల్ పైన మాకు గ్రౌండ్ లేకపోతే కొన్ని ప్రైవేట్ స్కూల్ అండి, చిన్న చిన్న స్కూల్ ఉంటాయి, పక్కన చిన్న గ్రౌండ్ ఎవరిదైనా ఫ్లాట్ కూడా ఉంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని చేసుకోవడం జరుగుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్, మన కలెక్టర్ బ్యాక్ బ్రిలియంట్ స్కూల్ అని ఉంది. అది యాక్చువల్గా అక్కడ ముందు ఉండే మన రైల్వే దగ్గర నిజాం సాగర్, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ షిఫ్టింగ్ పర్మిషన్ ఇప్పించాము. ఇక్కడ చాలా ప్లాట్లు ఖాళీ ఉన్నాయి, వాళ్ళు ముందుగా ఎవరైతే ప్లాట్లు ఖాళీ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకుని అట్లాంటివి లేనివి కూడా ఉన్నాయి కదా సార్, మీ దృష్టికి వచ్చినా కానీ మీరు ఇప్పటివరకు స్పందించలేరు. చాలా స్కూళ్ళల్లో అపార్ట్మెంట్లలో కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్ ఉన్నాను, దాని వెనకాల ఇండోర్ గేమ్స్ అవి చూసుకున్నారండి. మీరు గౌతమ్ అదే వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్స్ ప్రకారం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా? గ్రౌండ్ లేదంటున్నారంటే వాళ్ళకి మాకు కింద మేము ఇండోర్ స్టేడియం పెట్టుకున్నాము, పక్కన ఒకటి తీసుకున్నామని సెల్లర్స్ కి పర్మిషనే లేదు కదా సార్ ఇక్కడ? కాదండి సెల్లర్, అదే సెల్లర్ మీరు అంటున్నారు కదా కింద గ్రౌండ్ ఉన్నదని. కామారెడ్డిలో సెల్లర్స్ కి పర్మిషన్ లేదు. సెల్లర్ అంటే వాళ్ళే ఒక 3 ఫ్లోర్లు తీసుకుంటే ఒక ఫ్లోర్లో ఏం చేస్తారంటే ఇండోర్ గేమ్స్ అని పెడతారు, క్యారమ్స్ అవన్నీ. అది మాకు హైదరాబాద్ సిటీలో కూడా ఆ విధంగా పర్మిషన్, కామారెడ్డిలో అర్బన్ ఏరియా అదే ఒక అవుతుంది అంటున్నారు. అయినా కానీ అది కూడా పక్కన ఒక ప్లాట్ తీసుకుని చేశారు. చెయ్యలేదు సార్. సార్ గతంలో మిమ్మల్ని ఒక ప్రశ్నించాం మేము, ప్రశ్నించినప్పుడు మేము అడిగాం పర్మిషన్ లేని స్కూల్ కూడా ఉన్నాయి సార్ అని అడిగాం. దానికి మీరు ఏమన్నారు, మీడియా వాళ్ళే తీసుకొచ్చి పర్మిషన్ లేని స్కూళ్ళని చూపించాలి మీరు అడిగారు. మేము ఎట్లా చూపించేస్తాం ఒకసారి చెప్పండి. మేము ఎంఈఓలకు ఆర్డర్స్ ఇచ్చాము, ప్రతి మండలంలో ఎంఈఓ ఇచ్చారు. స్కూల్లో పర్మిషన్ లేకుండా నడిస్తే ఖచ్చితంగా సార్ 5 మండలాలకు ఒకే ఎంఈఓ ఉన్నారు సార్. దానికి ఎట్లా సార్? సార్ 5 మండలాలకు ఒకటే ఎంఈఓ ఉన్నారు ఇప్పటికి సార్ చెప్పేది. ప్రభుత్వం మారినా కానీ 5 మండలాలకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంఈఓల దానిపైన సుప్రీంకోర్టులో కేసు ఉంది. కేసు ఉండడం బట్టి లేకుంటే మేము మాకు ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ సీనియర్ మోస్ట్ ఇన్ఛార్జ్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. పేరెంట్స్ ఇవ్వకపోతే చినిగిపోతుంది. అంటే మీకు సార్ ఏకరూప దుస్తులు ఏమి ఇచ్చలేదు సార్. డైరెక్ట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్కో అని చెప్పేసి సిరిసిల్ల వాళ్ళకి క్లాత్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచే వస్తుంది, అదే మేము ఇక్కడ స్టిచ్చింగ్ చేయించి ఇస్తాం.